విజయనగరం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానాశ్రయం పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎయిర్పోర్టు పూర్తి చేసేందుకు నిశ్చయించడంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 18 నెలల్లో అనేక ఎయిర్పోర్టులను దేశంలో ప్రారంభించారని వివరించారు. ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచాన్ని జయించే శక్తి ఉత్తరాంధ్రలో ఉందని స్పష్టం చేశారు. ఏవేమైనా ఇష్యూస్ ఉంటే మాకు కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి కానీ ఇన్వెస్టిగేషన్ సైడ్ అవన్నీ కూడా మాకు చెప్తున్నారు. సో అవి వెంటనే క్లియర్ చేయగలుగుతున్నాం. అందుకనే ఎవ్రీ టైం మేము విజిట్ చేస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది, తొందరగా స్పీడప్ చేయడానికి ఈ రకంగా అవుతుంది. నేను కూడా ఉత్తరాంధ్ర నుంచే ఉన్నాం కాబట్టి ఎప్పుడు మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా విశాఖపట్నం వచ్చినా ఈ యొక్క ఎయిర్పోర్ట్ చూసుకునే అవకాశం వస్తుంది. సో అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని ముందుగానే ఇచ్చేస్తారని చూస్తున్నాం. అలాగే కొన్ని ఎయిర్లైన్స్ తో కూడా మాట్లాడుతున్నాం. కొంతమందికి డౌట్ ఏముందంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లెటస్ సపోజ్ కొన్ని కనెక్షన్స్ ఎయిర్క్రాఫ్ట్ కనెక్షన్స్ ఉంటే ఎయిర్లైన్స్ ఇక్కడికి ఉంటే ఏమైనా తగ్గిపోతాయని కూడా చాలా మంది అడుగుతున్నారు. తగ్గడం కాదు కదా, మేము పెంచడానికి మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇండిగోతో మాట్లాడి ఇండిగోతో ఇక్కడ ఒక నైట్ హబ్ కింద ఇక్కడ పెట్టుకొని ఇక్కడే నైట్ కూడా పార్కింగ్ పెట్టి ఇంకా మార్నింగ్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఎలాగా వెళ్ళాలన్న దాని మీద ఇండిగోతో మాట్లాడుతున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆకాశ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ కానీ ఈ రెండు ఎయిర్లైన్స్ ప్రస్తుతానికి ఆపరేట్ చేయట్లేదు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి ఇక్కడ పొటెన్షియల్ చూపించి ఆ రెండు ఎయిర్లైన్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయాలని ఆల్రెడీ సంప్రదింపులు కూడా చేస్తున్నాం. ట్రూజెట్ అన్నటువంటి ఎయిర్లైన్ గతంలో ఉండే ఆ ట్రూజెట్ ఎయిర్లైన్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడి అది స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా హబ్ వైజాగ్ లోనే పెట్టాలని కూడా వాళ్ళందరికీ కూడా చెప్పాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. అది కూడా వస్తే ఆ ప్లేన్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. మన ఉద్దేశం ఏంటంటే కనెక్టివిటీ కూడా పెంచాలి. ఒకటి డొమెస్టిక్ కనెక్టివిటీ, ఇంకోటి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఎప్పుడైతే గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మనకి $15 బిలియన్ ఇక్కడ విశాఖపట్నంలో ప్రకటించారో ఇక్కడ ఏవేమైనా